బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. భారత్ రష్యా స్నేహంపై అమెరికా సీరియస్ అవుతోంది. రష్యాతో డీల్స్ ను తగ్గించుకోవాలని వార్నింగ్ ఇస్తోంది. ఆయుధాల కొనుగోలు సరైన పద్ధతిలో లేదు. యుఎస్ ఇండియా పార్ట్నర్షిప్ ఫోరంలో ఈ కామెంట్స్ చేశారు. స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చాడు హోవర్డ్ లుత్నిక్. అమెరికా వాణిజ్య కార్యదర్శిగా ఉన్నాడు హోవర్డ్ లుత్నిక్. రష్యా స్నేహం గురించి మాట్లాడటంపై భారత్కు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. రష్యా స్నేహం వాషింగ్టన్కు నష్టమని అతను వ్యాఖ్యలు చేసినట్టు పరిస్థితుంది. అమెరికా వాణిజ్య కార్యదర్శిగా ఉన్నటువంటి హోవర్డ్ లుత్నిక్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. రష్యాతో స్నేహబంధాన్ని తెంచుకోండి, రష్యాతో మీ మిత్రత్వం ఇక కొనసాగకూడదు, మీరు ఏదైతే రష్యాతో చేస్తున్నటువంటి స్నేహం వాషింగ్టన్కి నష్టం కలిగించే విధంగా ఉందని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడంటే రష్యా మిత్ర దేశాలన్నీ కూడా పూర్తిగా రష్యాకి దూరం జరగాలి, రష్యాని ఒంటరి చేయాలన్న ఒక ఉద్దేశం అమెరికాలో చాలా స్పష్టంగా కనిపిస్తుందని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సో దీని గురించి మనం కొంత లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి ఎడిటర్ తిరుమల్ లైవ్లో జాయిన్ అయ్యారు. తిరుమల్, ఏదైతే హోవర్డ్ లుత్నిక్ అమెరికా వాణిజ్య కార్యదర్శిగా ఉన్నాడో అతను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? మళ్ళీ ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. హోవర్డ్ లుత్నిక్ మాట్లాడాడు అంటే ఆ మాటలు 100% డొనాల్డ్ ట్రంప్ మాట్లాడినట్టే లెక్క. డొనాల్డ్ ట్రంప్ కొంతకాలం నుంచి భారత్ పైన విషం కక్కుతున్నాడు, భారత విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నాడు, భారత అంతర్గత విషయాల్లో కూడా తనకు నచ్చినట్టుగా తనేదో చేసినట్టుగా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాడు. నిజానికి భారత్కి 1971కి ముందు నుంచే రష్యాకి మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి స్నేహం ఉంది. నిజంగా చెప్పాలంటే భారత్కి నిజమైన స్నేహితుడు ఎవరు అంటే రష్యా అని చెప్పాలి. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే కొద్దిగా ఆ తర్వాత పరిణామాలతో నిజానికి పాకిస్తాన్కి అతి దగ్గరగా ఉండే అమెరికా, పాకిస్తాన్ దగ్గర నాటకాలు ఆడే అమెరికా మన దగ్గర ఇప్పుడు కొత్త పత్తిత్తు మాటలు మాట్లాడుతుందని చెప్పాలి. మన భాషలో చెప్పాలంటే పత్తిత్తు మాటలు మాట్లాడుతుందని చెప్పాలి. ఎందుకంటే ఎవరు డొనాల్డ్ ట్రంప్ నిన్న లుత్నిక్ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే మీరు ఎలా ఆయుధాలు కొంటారు రష్యా దగ్గర నుంచి, రష్యా దగ్గర నుంచి ఆయుధాలు కొంటే వాషింగ్టన్ని వ్యతిరేకించినట్టే కదా, వాషింగ్టన్ మిమ్మల్ని క్షమించదు కదా. నిన్ననే అల్యూమినియం అట్లాగే నిన్న రెండు ఐరన్ పైన అడ్డగోలు ఆంక్షలు విధించడానికి అమెరికా ప్రయత్నించింది. కానీ అమెరికాతో మనకు పైసా ఉపయోగం లేదు అనే చర్చ కూడా ఒకటి మొదలైంది భారతదేశంలో. ఇవాళ ఇండియాలో ఉండే కాంగ్రెస్ పార్టీ కూడా, ఇండియాలో ఉండే భారత ప్రతిపక్ష పార్టీ కూడా ట్రంప్ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. యుద్ధం పైన ట్రంప్ మోదీని కాదని భారతీయుల అభిమతానికి వ్యతిరేకంగా, భారతీయుల అభిష్టానికి వ్యతిరేకంగా ట్రంప్ తన వ్యక్తిగత వ్యాఖ్యలు చాలా దుమారాన్ని రేపుతున్నాయి. భారతదేశంలో అంతర్గత రాజకీయ సమస్యలకు కారణమవుతుంది ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు. నిజానికి పాకిస్తాన్తో యుద్ధం నేనే ఆపాను, ఇద్దరిని ట్రేడ్ డీల్తో బెదిరించాను. ట్రేడ్ డీల్తో బెదిరించి ఏం చేయగలిగాడు ట్రంప్? ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏం బెదిరిస్తున్నాడు? రష్యాతో మీరు సంబంధాలు పెట్టుకోకూడదు, రష్యా దగ్గర ఆయుధాలు కొనుగోలు చేయకూడదు, మీరు రష్యా దగ్గర ఆయుధాలు కొనుగోలు చేస్తే వాషింగ్టన్ను వ్యతిరేకించినట్టుగా ఉంటుంది. భవిష్యత్తులో రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు ఆపేసి అమెరికా దగ్గర ఆయుధాలు కొనుగోనే ప్రక్రియను మొదలు పెడతామని మేము ఆశిస్తున్నాం అంటాడు లుత్నిక్ మాటలు చాలా స్పష్టంగా ఉంటుంది. మన దగ్గర లుత్నిక్ వాయిస్ కూడా ఉంది, చాలా క్లియర్గా మాట్లాడారు. అంటే అమెరికా భారత్ మీద ఇంత వ్యతిరేక భావంతో కనిపిస్తుంది. రోజు రోజుకు ఈ వ్యతిరేక భావన అనేది పెంచుకుంటూ పోతుంది అమెరికా. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాడో అప్పుడు మన స్నేహితుడే కదా అని చెప్పేసి అనుకున్నారు. భారత్కు చాలా అనుకూలంగా మారే నిర్ణయాలు ఉంటాయని చెప్పి అందరూ భావించారు. చాలా హ్యాపీ ఫ్రెండ్షిప్ మోదీకి ట్రంప్కి ఉంటుంది అనుకున్నారు. కానీ ఆయన యాపిల్ సంస్థ భారత్లో పెట్టొద్దన్న దగ్గర నుంచి, ఆయన ఈ యుద్ధాన్ని నేనే ఆపానన్న దగ్గర నుంచి, ఇప్పుడు వాణిజ్య కార్యదర్శి మాటలు, ఇవన్నీ చూస్తే ఎందుకు ఈ రకమైనటువంటి పరిణామాలు వస్తున్నాయంటే ఏం చెప్తారు? ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. యూరప్లో జరిగిన ఒక సర్వే కొన్ని భయంకరమైన నిజాన్ని బయటపెడుతుంది. ఏం చెప్తుంది అంటే మూడో ప్రపంచ యుద్ధం ఎంత కాలంలో వస్తుంది అని ప్రజల్ని అడిగినా కానీ, కొంత నిపుణుల్ని కానీ రాబోయే 10 సంవత్సరాలు అంటే 2030 లోపు ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోతుంది, సర్వనాశనం చేస్తుంది ప్రపంచాన్ని ఒక చర్చ ఉంది. ఈ విషయాన్ని అమెరికా చాలా బలంగా తీసుకుంటుంది, యూరప్ దేశాలు చాలా బలంగా తీసుకుంటున్నాయి. ఎందుకంటే నిన్న రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న 3 సంవత్సరాల వార్ ఖచ్చితంగా మూడో ప్రపంచం యుద్ధం వైపు మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి ఇంటర్నేషనల్ మీడియాలోకి వెళ్ళి ఒక్కసారి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది థర్డ్ వరల్డ్ వార్కి దారితీసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చెప్తుంది. ఒకవేళ అదే జరిగితే
ఉక్రెయిన్కి అమెరికా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పటికే అమెరికా ఉక్రెయిన్ని ప్రోత్సహిస్తోంది. యూరప్ దేశాల ఆధిపత్యాన్ని ప్రపంచం మీద రుద్దే ప్రయత్నం చేస్తుంది అమెరికా. యూరప్ దేశాలని ఎంటేసుకొని ప్రపంచం పైన అజమాయిషీని చెలాయించే ప్రయత్నం చేస్తుంది అమెరికా. అందుకే ఉక్రెయిన్కి ఈ యుద్ధంలో, చిన్న దేశమైన ఉక్రెయిన్కి ఈ యుద్ధంలో ఇంత సాంకేతికత, ఇంత ఆయుధాలు, ఇంత సైన్యాన్ని సహకారం చేస్తుంది ఎవరు? దొంగతనంగా నాటో కాదా? దొంగతనంగా ఈ అమెరికా కాదా? అట్లాగే మిగతా యూరప్ దేశాలు కావా? నిన్న జెలెన్స్కీ చేసిన దాడిని యూరప్ దేశాలు గొప్ప విజయంగా చూపిస్తున్నాయి. రష్యాని బలహీనపరచాలనే ఉద్దేశంతో భారత్ని బెదిరిస్తోంది అమెరికా. రష్యాని ఎందుకు బలహీనపరచాలనుకుంటుందంటే, రేపొద్దున వరల్డ్ వార్ కానీ లేకపోతే ఉక్రెయిన్కి రష్యాకి మధ్య భీకర యుద్ధం కొనసాగితే రేపొద్దున రష్యాకి భారత్ మద్దతుగా వెళ్ళకూడదు అనేది వాళ్ళ మొదటి లక్ష్యం. రెండోది వచ్చేసి రష్యాని ఆర్థికంగా దెబ్బతీయాలి. ఉక్రెయిన్ చేస్తున్న దాడులతో ఇప్పటికే రష్యా తీవ్రమైన కష్టాల్లోకి వెళ్ళింది, నష్టాల్లోకి వెళ్ళింది, బలహీనంగా కనిపిస్తుంది ఆయుధ సామాగ్రి పరంగా కూడా. సో రష్యా మళ్ళీ బలపడకూడదు అంటే, ఆర్థికంగా బలపడకూడదు అంటే రష్యాతో సన్నిహితంగా ఉన్న దేశాలని రష్యాను దూరం చేయాలి. ఇవాళ ఒక దొంగ నిర్ణయం తీసుకుంది యూరప్కి సంబంధించిన ఫ్రాన్స్ అండ్ బ్రెజిల్. ఈ రెండు దేశాలు ఇవాళ బెల్జియం, ఫ్రాన్స్ అండ్ బెల్జియం, ఈ రెండు దేశాలు ఇవాళ రష్యాకు నుంచి ఆయిల్ కొనుగోలు నిలుపుదల చేశాయి. నిజానికి రష్యా భారత్కి అతి తక్కువ ధరకే ఆయిల్ని సప్లై చేస్తుంది. అతి తక్కువ ధరకే ఆయిల్ని సప్లై చేసింది. తాజాగా 2 రోజుల క్రితం కూడా S-400లని మరో రెండు S-400స్ని 2025-26 లోపే డెలివరీ చేస్తామని హామీ ఇచ్చింది. S-400 చిన్న విషయం కాదు. భారత గగన తలాన్ని ఇనుప కంచెలాగా కాపాడింది. మొన్న పాకిస్తాన్ పహల్గామ్ అటాక్ తర్వాత దొంగతనంగా డ్రోన్లతో అటాక్ చేస్తుంటే వాటన్నింటినీ అడ్డుగోడగా నిలబడ్డది S-400. ఆ S-400ని మళ్ళీ ఇంకా 2 S-400ని భారత్కి అప్పచెప్తామని, ఇస్తామని రష్యా హామీ ఇచ్చింది. ఈ డీల్ ఇప్పుడు అమెరికాకు నచ్చట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా కొట్టుకొని, పాకిస్తాన్ ఇండియా ఎప్పుడు వివాదంలో ఉంటే అది అమెరికాకు ఉపయోగపడుతుంది. దొంగతనంగా మొన్న కిర్నా పర్వతాల్లో మొన్న భారత వైమానిక దళం పాకిస్తాన్లో దాడి చేసిన తర్వాత కిర్నా పర్వతాల్లో పాకిస్తాన్ అణుస్థావరాలపైన దాడి జరిగిందనే చర్చ రాగానే C-350 విమానాన్ని వేసుకొని అమెరికా ఒక రౌండ్ చక్కర్లు కొట్టేసి వెళ్ళిపోయింది. అంటే పాకిస్తాన్కి అమెరికాకి మధ్య కూడా వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. అందుకోసమనే రేపు పొద్దున రష్యా ఇండియాకి మద్దతు ఇవ్వకుండా ఉండాలి. రష్యాకి ఇండియాకి మధ్య దూరం పెరగాలి. రష్యా ఇండియాని శత్రుత్వం చేయాలి. రష్యా శత్రువుగా మారాలి. చేస్తూ దీన్ని ఇంకా పెంచుకుంటూ పోతే అమెరికా మరింత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా, మీరు ఆయుధాలు కొనుగోలు చేయొద్దు, పూర్తిగా మీ వ్యాపార సంబంధాలు ఏమైనా ఉంటే పూర్తిగా తెంచుకోండి, రష్యాకి దూరంగా ఉండండి అని చెప్పి ఇలాంటి ఆందోళన తీవ్రతరం చేస్తే, ఇలాంటి వైఖరి, ఇలాంటి ఒత్తిడి భారత్ మీద అమెరికా పెడితే భారత్ వెనక్కి మళ్ళీ అవకాశం కనిపిస్తుందా? రష్యాకి ఇక్కడ నరేంద్ర మోదీ, మన భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలివితేటల్ని, చాకచక్యాన్ని, అపర చాణక్యత్వాన్ని మనం ఒక్కసారి ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మోదీ 3వ దఫా 2 సార్లు ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు విదేశీ విధానాలపైన చాలా పటిష్టమైన, చాలా వ్యూహాత్మకమైన అడుగులు వేశారు. మోదీకి ఇటు రష్యా కూటమి దేశాలు కావచ్చు, ఒక రకంగా తీసుకుంటే అమెరికా కూటమి దేశాలు కావచ్చు, ఈ రెండితో సమాంతరమైన సంబంధాలు ఉన్నాయి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, రష్యా యుద్ధం మొదలైన తర్వాత మోదీ ఉక్రెయిన్కి వెళ్ళాడు. ఉక్రెయిన్కి వెళ్ళి అక్కడ జెలెన్స్కీని కలిసి పరామర్శించి వచ్చారు. ఉక్రెయిన్కి ఇండియా ఏమేమి ఇస్తుందో తెలుసా? మందులు ఇస్తోంది, ఆహారాన్ని ఇస్తోంది, ఉక్రెయిన్ కావాల్సిన అన్ని రకాల సపోర్ట్ చేస్తోంది, ఒక ఆయుధాలు తప్ప. కానీ అట్ సేమ్ టైం ఇదంతా జరుగుతున్నప్పటికీ పుతిన్ ఏం చేస్తున్నాడో తెలుసా? భారత్కి అయినా మద్దతు ఇస్తున్నాడు. మోదీ ఉక్రెయిన్కి వెళ్ళినా భారత్కి పుతిన్ చాలా బహిరంగంగా నిర్ద్వందంగా చాలా స్పష్టంగా మద్దతు ఇస్తున్నాడు. పహల్గామ్ దాడి విషయంలో మద్దతు ఇచ్చారు, ఆపరేషన్ సింధూర్ విషయంలో మద్దతు ఇచ్చారు, ఇప్పుడు 2 S-400ని మళ్ళీ ఇస్తా అంటున్నాడు. బ్రహ్మోస్ క్షిపణిని మళ్ళీ నెక్స్ట్ తరాన్ని, నెక్స్ట్ జనరేషన్ని కలిసి అభివృద్ధి చేద్దామంటున్నాడు. పాకిస్తాన్కి ప్యాంటు దడిపించిన బ్రహ్మోస్ క్షిపణికి మద్దతు తెలిపాడు. బ్రహ్మోస్ క్షిపణి ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఒకవేళ అమెరికా ఒత్తిడి చేసినప్పటికీ కూడా భారత్ వ్యూహాత్మకంగానే ఉంది. ఒకవేళ అమెరికా ఒత్తిడి చేసినప్పుడు ఆటోమేటిక్గా 2 విభాగాలు అయితే ప్రపంచ యుద్ధం మొదలైతే ఆ రోజు భారత్ నిర్ణయం ఎలా ఉంటుందో చెప్పాలి. 3వ ప్రపంచ యుద్ధానికి గంటికలు మోగుతున్నాయి అన్నారు. అలాంటి పరిస్థితి వస్తే అమెరికా ఒత్తిడి ఇంత తీవ్రంగా, ఆ సిచ్యువేషన్ రష్యానా అమెరికానా రెండిట్లో ఒక దేశాన్ని మనం కన్ఫై అయి ఉండాలి అన్న సిచ్యువేషన్ వస్తే మనం రష్యా వైపే ఉంటాం కదా. ఇక్కడ నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం చెప్పగలను, దేశం అభిప్రాయం చెప్పలేను. నేనైతే రష్యా
తో ఉండాలి అని అంటాను. అమెరికా పచ్చి ద్రోహి, మోసకారి, అమెరికా ప్రపంచ దేశాలన్నింటినీ మోసం చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో నేను వ్యక్తిగతంగా నాకు నచ్చింది ఏంటంటే నాకు అమెరికా మీద వ్యతిరేకత రావడానికి మొదటి కారణం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో 20 ఏళ్ళు యుద్ధం చేసిన అమెరికా నట్టనడిన అక్కడి ప్రజల్ని అంటే ఒక సామ్రాజ్యాన్ని నిర్వీర్యం చేసి తాలిబాన్ సామ్రాజ్యాన్ని నిర్వీర్యం చేసి విజయానికి చేరువలో వచ్చిన 20 ఏళ్ల పాటు యుద్ధం చేసి విజయానికి చేరువలో వచ్చి అక్కడి ప్రజలకు స్వతంత్రాన్ని ఇస్తుందనే నమ్మకంతో అక్కడి ప్రజలు అమెరికాతో కలిసిపోయి పనిచేస్తే అటువంటి ప్రజల్ని నట్టేట వదిలేసి రాత్రికి రాత్రి వెళ్ళిపోయింది అమెరికా. కేవలం ఒక నెల రోజుల్లో అక్కడి నుంచి పూర్తి స్థాయిలో స్థావరాలని తీసుకొని నాటో బలగాలను తీసుకొని వెనక్కి వెళ్ళిపోయింది అమెరికా. మామూలు అమెరికా కాదు. దాంతో తాలిబాన్లు మళ్ళీ అమెరికా పైన ఆఫ్ఘనిస్తాన్ పైన పట్టు సాధించారు. ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ వాళ్ళు ఏది కోరుకున్నారో, గతంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఏదొద్దనుకున్నారో ఆ పరిపాలనలోనే ఇవాళ నలిగిపోతున్నారు, మగ్గి బతుకుతున్నారు. ఇంకో విషయం ఇక్కడ చెప్పాలి, అమెరికాని నమ్ముకొని భారత్ ఆఫ్ఘనిస్తాన్లో దాదాపు 20,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్లో విద్యని ప్రోత్సహించడానికి ప్రయత్నించింది, ప్రాజెక్టులు కట్టడానికి ప్రయత్నించింది. అవన్నీ ఇప్పుడు వృధా ప్రయాసగా మారినాయి. అమెరికా ఎప్పుడు తన స్వార్థాన్ని మాత్రమే చూసుకుంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రష్యా, మళ్ళీ ఇంతకుముందుగా చెప్పాను కదా, రష్యా నిజమైన స్నేహితుడు భారతదేశానికి. 1971 యుద్ధంలో రష్యా పూర్తి స్థాయి మద్దతు ఇచ్చింది, వార్షిప్లను ఇచ్చింది, సైన్యాన్ని పంపించింది, అట్లాగే మనకు ఆయుధ సామాగ్రిని పంపించింది. మొన్న పహల్గామ్ దాడిలో కూడా అదే విధంగా ప్రవర్తించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రష్యా భారతదేశంతో సత్సంబంధాలు కొనసాగిస్తుంది. భారతదేశంతో చాలా తక్కువ, ఎటువంటి సుంకాలు లేని వ్యాపారాన్ని కొనసాగిస్తుంది. అమెరికా ఏం చెప్తుంది, ట్రంప్ ఏం చెప్తున్నాడు, ఇండియాలో ఐఫోన్ ఫ్యాక్టరీ పెట్టకూడదు, ఇండియాలో యాపిల్ సంస్థని నిర్మించకూడదు, ఇండియాకి పోయి ఏ పెట్టుబడులు పెట్టకూడదు, ఇండియా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులకి అధిక సుంకాలు విధించాలి. మొన్న గట్టిగానే కొట్టింది ట్రంప్ని అమెరికా కోర్టు. అక్కడ వాణిజ్య కోర్టు చాలా చెంప మీదకి వెళ్ళి కొడితే ఇక్కడికి వచ్చేసింది ఆటోమేటిక్గా ట్రంప్కి. ఎందుకంటే మీరు తీసుకున్న సుంకాల నిర్ణయం అమెరికాని భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని. ఇంపోర్ట్ చేసుకునే వస్తువులపైన సుంకాలు పెంచడం వల్ల అమెరికా పౌరులు ఎక్కువగా ట్యాక్సులు కట్టాల్సి వస్తుంది. అమెరికా పౌరులు ఎక్కువ ధర పెట్టి వస్తువులను కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. అటువంటి అమెరికాకి ఖచ్చితంగానే లెంపకాయలు వేసింది ట్రంప్కి. అటువంటి ట్రంప్ తలతిక్క నిర్ణయాలు తీసుకుంటున్నారని మాత్రం నేను అనుకుంటాను. 90% అమెరికా డ్రామా ఆర్టిస్టు, రష్యా నిజమైన స్నేహితుడు అనేది నా ఉద్దేశం. చూద్దాం. తిరుమల మొత్తానికైతే అమెరికా భారత్ మీద ఒత్తిడి పెంచే కార్యక్రమం ఇంకా తీవ్రం చేస్తున్నట్టు కనిపిస్తోంది. భారత్ రష్యా స్నేహం మీద అమెరికా సీరియస్గా మాట్లాడటాన్ని అదేవిధంగా అర్థం చేసుకోవాలి. రష్యాతో డీల్స్ను తగ్గించుకోవాలని చెప్పి వార్నింగ్ ఇవ్వటాన్ని అట్లాగే చూడాలి. ఆయుధాల కొనుగోలు సరైన పద్ధతి లేదు, వాషింగ్టన్కి ఇది పూర్తిగా నష్టం జరిగే పరిస్థితి అని చెప్పి స్ట్రైట్గా వార్నింగ్ ఇస్తున్నాడు ఆ దేశ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుత్నిక్. సో ఈ వ్యాఖ్యలన్నీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం అమెరికా భారత్ మీద ఒత్తిడి తీసుకొస్తుంది. రష్యాతో ఉన్న సంబంధాలు తెరుచుకోండి, మూడో ప్రపంచ యుద్ధం ఒకవేళ అనివార్యమైతే గనక రష్యాని ఒంటరి చేసే ఉద్దేశంతో ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి. భారత్ ఏమాత్రం లొంగదు, తన చిరకాల మిత్రుడు రష్యా వైపే ఉంటుంది భారత్ అనేది కూడా చాలా స్పష్టంగా అందరికీ అర్థమైన విషయం. And these kind of things, just creating that relationship, being a part of BRICS, Yep. right? Which is, let's move to not support the dollar and dollar hegemony. That's not really the way to make friends and influence people in America. So, the president calls that out directly and specifically, and the Indian government is addressing it specifically and directly.